అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు నార్త్ వెస్ట్ కార్నర్ 165 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. ఇది 165 గజాల ఇల్లు అండి. 28-53 డైమెన్షన్తో 165 స్క్వేర్ యార్డ్స్ అండి. G+1 హౌస్. మెయిన్ రోడ్ నుంచి కేవలం 250 మీటర్ల దూరంలో ఉంటుందండి. జస్ట్ 250 మీటర్స్ దూరంలో ఉంటుంది. G+1 హౌస్ అండి. కింద 2 కమర్షియల్ షట్టర్స్ విత్ 1 BHK ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ 2 BHK కన్స్ట్రక్షన్తో వస్తుందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ చూస్తుంది మెయిన్ రోడ్ అండి. అండ్ ఇది హౌస్ అన్నమాట. మెయిన్ రోడ్కి అతి సమీపంలో ఉంటుంది హౌస్. ఇది ఎలివేషన్ డిజైన్ అండి. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఇలా ఉంటుంది. ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఇటువైపు 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. వెస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. అండ్ నార్త్ సైడ్ 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. అండ్ ఇంటి ఎలివేషన్ డిజైన్ ఇలా వస్తుంది. ఇక్కడ గేట్ ఇచ్చారు. ఇది ర్యాంప్. గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. హ్యూజ్ పార్కింగ్ వస్తుంది. అండ్ పార్కింగ్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే (18.8 by 14.5 సైజులో వస్తుందండి. 18.8 by 14.5 సైజులో పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది. నార్త్ ఫేస్ కావడంతో పార్కింగ్లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ వస్తుందండి. ఇక్కడ బోర్ ఉంటుంది. అండ్ ఇది వాటర్ సంప్ అండి. ఈ హౌస్కి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుందండి. ఇటువైపు లిఫ్ట్ ప్రొవిజన్ అండి. లిఫ్ట్కి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. 165 గజాలు కావడంతో ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుందండి. ఇటువైపు స్టేర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా అనేది వస్తుందండి. ఇలా ఉంటుంది. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. టోటల్గా కంప్లీట్ చేసి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. పార్కింగ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. ఇటువైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో కూడా వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. త్రీ ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. పార్కింగ్ ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్తో వస్తుందండి. అండ్ ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. ఇది ఇండియన్ టేక్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. కింద అండ్ పైన కూడా టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే హాల్ అండి. కింద 2 షట్టర్స్ వస్తాయండి. 2 కమర్షియల్ షట్టర్స్ ఉంటాయి. అండ్ ఇది కింద 1 BHK. ఇది హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్. ఇంటీరియర్ టోటల్గా టైల్స్ యూజ్ చేయడం జరిగిందండి. హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 14.9 by 10.4 సైజులో హాల్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇటువైపు సెమీ ఓపెన్ కిచెన్ ఉంటుంది. అండ్ ఇక్కడ పూజ గది అండి. ఇది పూజ రూమ్. కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారండి. ఇది వాష్ ఏరియా. అండ్ ఇక్కడ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక చిన్నపాటి వాష్రూమ్ ఇచ్చారు.
చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఇచ్చారు. 28/53 డైమెన్షన్ అండి. ఇది చాలా మంచి డైమెన్షన్తో వస్తుంది హౌస్. నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. ట్వెల్వ్ 12.9/10.3 సైజులో బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. రాంపల్లి విలేజ్లో ఉంటుందండి. రాంపల్లి ఆర్టీసీ కాలనీలో ఉండడం జరుగుతుంది. మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ 250 మీటర్స్ దూరంలో ఉంటుందండి. కేవలం 250 మీటర్ల దూరంలో ఉంటుంది. నార్త్ వెస్ట్ కార్నర్ 165 గజాల సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. నార్త్ సైడ్ 25 ఫీట్ల రోడ్ ఉంటుంది. వెస్ట్ సైడు 30 ఫీట్ల రోడ్ ఉంటుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఈవెన్ ఇక్కడ కూడా టోటల్గా గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇటువైపు లిఫ్ట్ ప్రొవిజన్ అండి. అండ్ ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా. ఇది మెయిన్ డోర్ లుక్ అండి. ఇక్కడ కూడా టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. ఇది హాల్. చాలా పెద్దగా వచ్చిందండి హాల్. ఇది చాలా హ్యూజ్ సైజులో వచ్చింది. అండ్ ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. టోటల్గా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. పెయింట్ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇటువైపు టీవీ యూనిట్ ఇవ్వడం జరిగిందండి. చాలా పెద్దగా వస్తుంది టీవీ యూనిట్. ఇటువైపు చూసినట్టయితే సెమీ ఓపెన్ కిచెన్లో ఇంటిగ్రేటెడ్గా పూజ గది అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది పూజ రూమ్. ఇది ఓపెన్ కిచెన్. టోటల్గా ఎల్ షేప్లో వంటబండ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈవెన్ ఇటువైపు కూడా ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. వాష్రూమ్ని, వాష్ ఏరియాని యూజ్ చేసుకోవడానికి. హౌస్ ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగిందండి. సఫిషియంట్ లైటింగ్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. ప్రతి వాష్రూమ్లో కూడా గీజర్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది ప్రతి రూమ్ కూడా చాలా ఎయిరీగా ఉంటుందండి. లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. రాంపల్లి ఆర్టీసీ కాలనీలో ఉంటుందండి. మెయిన్ రోడ్కి అతి సమీపంలో ఉంటుంది. నార్త్ వెస్ట్ కార్నర్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. 165 గజాల ఇల్లు. 28/53 డైమెన్షన్తో 165 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. G+1 ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 కమర్షియల్ షట్టర్స్ విత్ 1 BHK ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK కన్స్ట్రక్షన్ ఉంటుందండి. ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్తో వస్తుంది ఈ హౌస్. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 1,60,00,000గా చెప్తున్నారండి. 1.6 ఇయర్గా చెప్తున్నారు. 1,60,00,000గా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఈ హౌస్ పైన
80% వరకు లోన్ కూడా వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మన ఛానల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.